నమస్కారం, సమాజజ్యోతి న్యూస్ కు స్వాగతం. ఇవాళ ముఖ్యాంశాలతో ప్రారంభిద్దాం. ఆదిలాబాద్ లో ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ ఉపాధ్యాయులకు నిర్వహించిన 3 రోజుల శిక్షణ కో పైలట్ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ రాజేశ పాల్గొన్నారు. ఆదిలాబాద్ సిసిఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామితో పునరుద్ధరణ కోసం కేటీఆర్తో పాటు మాజీ మంత్రి జోగు రమణ, ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్స్ నాయక్, సిసిఐ సాధన సమితి నేతలు ఢిల్లీకి వెళ్లారు. వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాల కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన సహకారంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో అధికారులు రాష్ట్ర మంత్రి చర్చించారు. తరఫున వరంగల్ ఎయిర్పోర్ట్ మరియు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు సంబంధించి వారు చేపడుతున్న కార్యాచరణ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారం, వీటన్నిటికి సంబంధించి ఈరోజు వారిని కలిసి అధికారులు అదేవిధంగా మంత్రి గారితో చర్చించడం జరిగింది. ప్రధానంగా ఎర్రంనాయుడు గారికి అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారికి నాకున్న పరిచయము, తెలంగాణ ప్రజల పట్ల వారికి ఉన్న అభిమానము ఈరోజు ఈ విమానాశ్రయాల నిర్మాణానికి ఉపయోగపడుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఇంద్రమ్మ ఇల్లు కంది శ్రీనివాస ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ రిమ్స్ లో పనిచేస్తున్న పలువురు కార్మికులు ఏఐటియుసి నుండి వీడి సిఐటియులో చేరారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు వారికి స్వాగతం పలికారు. ఆదిలాబాద్ డిటిసి కార్యాలయంలో ఏక్తా భారత్ శ్రేష్ఠ భారత్ క్యాంప్ ప్రారంభమైంది. జాతీయ ఐక్యత రాష్ట్రాల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని పెంపొందించడమే కార్యక్రమ లక్ష్యం. కాంతి శ్రీనన్న క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ ఆదిలాబాద్లో కప్పల తల్లి ఆటలు నిర్వహించారు. పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కప్ప రోలకు జలాభిషేకం చేశారు. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సత్యసాయి నిత్యానందన కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు మరియు ప్రజలకు భోజనం వడ్డించారు. ఆదిలాబాద్లో ఇండస్ట్రియల్ జోన్కు భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం స్పష్టత లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ వద్ద అధికారులకు నిలదీశారు. భైంసాలో గ్రీన్ వెస్ట్ డే నిర్వహించిన నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల 15 ఫిర్యాదులు స్వీకరించి బాధితుల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రాచాపూర్లోని 10 లక్షల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన మహిళా స్వయం సహాయక సంఘం వివో భవనాన్ని బీజేపీ ఎల్పీ నేత ఎమ్మెల్యే ఎల్ఎన్టీ మహేశ్వరరెడ్డి ప్రారంభించారు. నేలలో తేమ లేని పరిస్థితుల్లో నానో యూరియా, నానో డిఏపి వంటి స్ప్రే ఎరువులను వాడాలని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ వరాచు శ్రీకాంత్ రెడ్డి రైతులకు సూచించారు. వైఎస్ఆర్ కాలనీ మార్గంలో ఆటో డ్రైవర్ అసలంపై 3 గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయపడిన అతని పరిస్థితి విషమంగా ఉంది. Admokan jaya
యూకేటీలో విద్యార్థులకు విద్యుత్, తాగునీరు, పరిశుభ్రత, నాణ్యమైన భోజనం సహా అన్ని వసతులు కల్పించాలని ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలు కోసం ఈ నెల 18న హైదరాబాద్లో జరిగే బీఆర్ఎస్ యువ సంగ్రామం సదస్సుకు పటాన్ చెరువు నుంచి 5,000 మంది హాజరవుతారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. అమర్చింతలోని దేశాయి మురళీధర్ రెడ్డి మెమోరియల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 జతల స్కూల్ షూ పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడానికి మండల అధ్యక్షుడు కోట రాములు తీవ్ర ఖండించారు. 2002 ఓటర్ జాబితాలో పేరు ఉందో లేదో పరిశీలించుకొని అవసరమైన ఓటర్ వివరాలను ఫారంలో నమోదు చేసి ఎస్ఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎండీ రహమతుల్లా కోరారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో సూర్యాపేటకు చెందిన రైతు తన పొలంలో రక్తం చల్లి వినూత్న నిరసన తెలిపాడు. సీఎం సూచనను పాటిస్తున్నానంటూ వ్యాఖ్యానించాడు. రక్తం చల్లి పంటలు పండిస్తున్నాం. ఈ అవకాశం మంచి అవకాశం చెప్పాడు. ఇదే అవకాశం మళ్ళీ మనకు దొరకదు. ప్రజలందరూ కూడా రక్తం చల్లి పంటలు పండించి ఆ రేవంత్ రెడ్డి గారికి పంపిస్తే కొన్ని రోజులు ఆయన బతకగలుగుతాడని మీ అందరికీ మనవి చేస్తున్నారు. పంపిస్తే కొన్ని రోజులు ఆయన బతకగలుగుతాడని మీ అందరికీ మనవి చేస్తున్నారు. పంపిస్తే కొన్ని రోజులు ఆయన బతకగలుగుతాడని మీ అందరికీ. సివిల్ సప్లై ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరుమూరు అర్ధరాత్రి దాడులు నిర్వహించి 350 క్వింటాల అక్రమ రేషన్ బియ్యంతో పాటు 8 వాహనాలను అధికారుల స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ పెరికిట్ వాళ్ళు నజ్జు, ఐలయ్య, ఎల్లయ్య, సంజు, రాకీబ్ అనేటోళ్ళు ఈ బియ్యం కొందరు రైస్ డీలర్స్ నుంచి అలాగే బెనిఫిషియర్స్ నుంచి బియ్యం కొని వాళ్ళకి ఇండ్యూస్ చేసి భీమ్నగర్లో 100 పడకల ఆసుపత్రి, బస్ డిపో పునరుద్ధరణ పెండింగ్ పాఠశాల పనుల కోసం దీక్షకు సిద్ధమైన ప్రశాంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఇంట్లోనే దీక్ష చేపట్టారు. నశించాలి అణచివేత ధోరణి. పెద్దపల్లి మున్సిపల్ ఏఈ సతీష్ కుమార్ 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఇంటి సోదాలో లెక్కలో చూపని 32.31 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచి తొలి ముద్ద కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మీడియాకు సరైన ఏర్పాట్లు, కనీస సౌకర్యాలు కల్పించలేదని నిరసిస్తూ మాబునార్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహా జర్నలిస్టులు సీఎం పర్యటనను బహిష్కరించారు. తెలంగాణ నుంచి తొలిసారిగా స్వీట్లు, బియ్యం యునైటెడ్ కింగ్డమ్కు ఎగుమతి అయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్, నిజామాబాద్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్ నీనోతో వర్షాభావం వల్ల తాగునీరు, సాగునీరు సమస్యలు తలెత్తున్నవని బేషాజాలకు పోకుండా కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయాలని ఎంపీ ఈటల డిమాండ్ చేశారు. రేపు జెన్కో ఆధ్వర్యంలో సింగరేణి ఆధ్వర్యంలో జైపూర్ పవర్ ప్లాంట్ నడవాలన్నా, ఈ చుట్టుపక్కల జిల్లాల ప్రజలకి నీళ్లు రావాలన్నా మనకు ఎత్తిపోతలు తప్ప ఒక మార్గం లేదు. కాబట్టి బేషాలకు పోకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద నెపం నెట్టకుండా ఇప్పటికే అన్నారం కానీ సుందెల కానీ గ్రౌటింగ్ చేసిండ్రు, ఎక్కడ కూడా లీకేజ్ లేదని చెప్పే 18 నెలలుగా పెండింగ్లో ఉన్న రూపాయలు
170 కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేసి టోల్ ఛార్జీని రూపాయలు 34,000 నుంచి రూపాయలు 35,000కు పెంచాలని వాహన యాజమాన్యాలను కోరారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో రాష్ట్రాన్ని S3 ట్రైలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అమెజాన్ డేటా సెంటర్ కీలక మైలురాయి అన్నారు. Our dream, our target, by 2034 we wanted to reach $1 trillion economy. By 2047 we wanted to reach $3 trillion economy. Whereas Government of India, Prime Minister of India has announced Viksit Bharat 2047. By 2047, Bharat government wants to reach $30 trillion economy. Today, my state population is 2.5% of this country. But our contribution of GDP is 5%. But my goal, my team target is that we wanted to increase our contribution in Indian GDP up to 10%. Today we are at 5%. Our అమర్ రాజా లోకల్ టాలెంట్ ఉన్న గ్లోబల్ కంపెనీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంస్థలో 700 మంది ఉద్యోగుల్లో 400 మంది మహిళలు ఉండడం గర్వకారణమని అన్నారు. they are trying to compete with global. ఈరోజు అమర్ రాజా సంస్థతో పోటీ పడే సంస్థ దేశంలో ఏదీ లేదు. అమర్ రాజా సంస్థ ఈరోజు చైనాతో, జపాన్ అండ్ జర్మనీ, సమ్ ఆఫ్ ద ఇష్యూస్ విత్ సౌత్ కొరియా. భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ రూపాయలు 60,000 కోట్ల డేటా సెంటర్ను సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి దివిటిపల్లిలో అమర్ రాజా సెల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఒక శుభారంభం సెరిమోనియల్ ఇనాగ్రేషన్కి ముందుకు వచ్చేశారు. ఒక గొప్ప ప్రయాణానికి ఇది గొప్ప ప్రారంభం. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాన్, రాజు రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న లోతుకుంట పరిసర ప్రాంతాల యాజమాన్యులు తమకు అధిక పరిహారం చెల్లించాలని మేడ్చల్ కలెక్టరేట్లో అధికారులను కోరారు. అయితే తక్కువ కాదని చెప్పారు. సో కంపెన్సేషన్ మ్యాటర్ కూడా మేడంకి 1 lakh ఇస్తా అంటున్నారు కనుక 1 lakh కాదు, నియర్లీ మాకు 1.5 నుంచి 2 lakhs కావాలని చెప్పడం జరిగింది. మేడం మా చేతిలో ఏం లేదు, మేము కలెక్టర్ గారితో మాట్లాడి చెప్తామన్నారు. సో ఎవరు కూడా మీ బాండ్ పేపర్ రాసి కానివ్వండి, ఎలాంటి సంతకం పెట్టి మీరు వాళ్ళకి ఏమి డాక్యుమెంట్స్ ఇవ్వకండి. మన రేటు ఫైనల్ వరకు మనం అందరం కూడా యూనిటీగా కొట్లాడదామని తెలియజేస్తున్నాను. మనకి కంపెన్సేషన్ మంచిగా రావాలని చెప్పి మన కోరిక. ఎలాగైతే తుమ్కుంటలో 10,600 ఉంటే అక్కడ 10 times అంటే 1,00,000 నుంచి 1,10,000 ఇచ్చారు. మన వేరే ప్రాంతాలన్నీ కూడా అంటే హైదరాబాద్ తిలక్ నగర్లోని శ్రీ విద్యా స్కూల్ సిబ్బందిపై మైనర్ విద్యార్థులతో అనుచిత ప్రదర్శనల ఆరోపణలు వచ్చాయి. ఎఫ్ఐఆర్ నమోదైన చర్యలు లేవని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. अस्सलाम वालेकुम, मेरा नाम सनानाज बेगम है. मैं अंबरपेट खादरीबाग से हूँ. मेरे बच्चे श्री विद्या सेकेंडरी स्कूल में पढ़ते हैं, तिलक नगर में है. और मेरे बच्चियों के साथ मिसबिहेव कर रहे थे मैक्स सर. और बहुत सारे बच्चियों से मैं अकेले जाके भी पूछी. और मेरे बच्चे के साथ की फ्रेंड है, उनके पेरेंट्स हम लोग दोनों मिलके एफआईआर करे. और भरोसा टीम में भी गए थे. एफआईआर कौन से पीएस में करे आप? काचीगुड़ा पीएस में करे.
మీర్పేట్ నందనవనంలో ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఇళ్లకు వ్యాపించగా అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ప్రాణనష్టం జరగలేదు. హైదరాబాదులో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో సామాజిక భద్రత, మహిళల భాగస్వామ్యం, గిగ్స్ ప్లాట్ఫామ్, కార్మికులకు డిజిటల్ సాంకేతికపై చర్చించారు. నిజామియా యునాని టిబ్స్ కాలేజీలో BUMS అనాటమీ పరీక్షలో 90 మందిలో 80 మంది ఫెయిల్ కావడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టి ఫలితాలపై పారదర్శక రివాల్యుయేషన్ కోరారు. We want justice. We want justice. We want justice. We want justice. Fair result. Fair result. Fair. We want justice. We want justice. We want justice. We want justice. Justice. Fair result. Fair result. Fair result. We want justice. We want justice. We want justice. Fair result. Fair result. హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సు ప్రారంభమైంది. 3 రోజుల పాటు కార్మికుల నైపుణ్య అభివృద్ధి, సామాజిక భద్రతపై ప్రతినిధులు చర్చించనున్నారు. को बंद किया जा रहा है। रेडिकलाइजेशन का मतलब क्या है? जो नमाजी है, चेहरे पे दाढ़ी है, सर पे टोपी है, जो बुर्का पहनते, हिजाब पहनते, निकाब पहनते, जो सलाम अलैकुम वालेकुम सलाम बोलते, जो अल्हम्दुलिल्लाह बोलते, यरहमकुल्लाह बोलते, जो मस्जिदों में जाकर एहतिकाफ करते, वो रेडिकलाइज हो जा रहे हैं। ये हुकूमतें कह रही हैं। अरे दीन पे चलना रेडिकलाइजेशन कहां है? रेडिकलाइज वो लोग हैं जो निकाब देखकर बच्चों को मारते हैं। रेडिकलाइज वो लोग हैं जो ट्रेन में दाढ़ी देखकर उनको पीटते हैं, मारते हैं। रेडिकलाइज वो लोग हैं जो मॉब लिंचिंग करते हैं। ये लोग रेडिकलाइजेशन के बारे में कुछ नहीं कहा जाता। एक मखसूस फिरके को निशाना बनाने के लिए, ताकि वो अपने दीन पर ना चल सके। याद रखो, तुम्हारी ये हरकतें, तुम्हारी ये तमाम पॉलिसियां कुछ काम नहीं करेंगी। ప్రకటన మరియు భాగస్వామ్య అవకాశాల కోసం మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే
మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు. For more news updates, please subscribe our Samay Jyoti news channel.